ఒకానొక సముద్రం మధ్యలో ఒక అమ్మ చేప మరియు ఆమె చిన్నపిల్ల చేప టీనా ఉండేవారు. తల్లి చేప తన కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. ప్రతిరోజు ఉదయం అమ్మ చేప తన పిల్లకు ప్రేమగా ముద్దు పెట్టి, జాగ్రత్తగా ఈదు నా బంగారం, సముద్రం అందంగా ఉంటుంది కానీ ప్రమాదకరంగా కూడా ఉంటుంది అని చెబుతూ ఉండేది. టీనాకి కొత్త ప్రదేశాలు చూడాలని చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉండేది. ఒకరోజు అమ్మ చెప్పిన మాటలు వినకుండా అని దూరంగా ఈదుతూ వెళ్ళిపోయింది. టీనాకి రంగురంగుల పగడాలు, నీలి జల్లి చేపలు మెరుస్తూ కనిపించాయి. టీనా చాలా సంతోషంగా ఆడుతుండగా ఒక్కసారిగా పెద్ద నీడ కనిపించింది. అది ఒక పెద్ద సొరచేప. టీనా భయంతో వణికిపోయింది. అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. టీనా ఎంత వేగంగా ఈదినా సొరచేప దగ్గర పడుతూనే వచ్చింది. అమ్మ చేప టీనా ఉన్న ప్రదేశంలోనే వెతుకుతుంది. సొరచేప టీనాని వెతుక్కుంటూ వెళ్ళింది. టీనాకు అప్పుడే ఒక వెండి మెరుపు కనిపించింది. అదే అమ్మ చేప. భలే దొరికారు. ఒక్క దెబ్బకి 2 చేపలు. ఈ రోజుకి నా ఆహారం సరిపోతుంది. ఆమె తన పిల్లను వెనక్కి తోసి సొరచేప ఎదుట నిలబడింది. నా పిల్లను వదిలే అని కన్నీటితో అడిగింది. సొరచేప అమ్మ ప్రేమని అర్థం చేసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. టీనా కన్నీళ్లు పెట్టుకుని అని చెప్పింది. అమ్మ చేప నవ్వుతూ ముద్దు పెట్టుకుంది. బంగారం, నేనెప్పుడూ నీతోనే ఉంటాను, కానీ నువ్వు కూడా జాగ్రత్త నేర్చుకోవాలి అని చెప్పింది. ఆ రోజు నుంచి టీనా ఎక్కడికి వెళ్ళినా ముందు అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని జాగ్రత్తగా ఉండేది. ఈ కథలో నీతి, అమ్మ ప్రేమ సముద్రం లాంటిది, లోతుగా బలంగా ఎప్పటికీ తగ్గదు. అమ్మ మాటలు మనకి రక్షణ కవచం.